ఇద్దరు పిల్లలు ఆడుకునేటప్పుడు కొట్టుకున్నారు అనుకోండి, కొట్టుకున్న తర్వాత కాసేపటికి మళ్ళీ చూస్తే మళ్ళీ కలిసిపోయి ఎంత హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. కానీ ఏ ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారో వాళ్ళ అమ్మలు నాన్నలు మాత్రం మొహాలు చూసుకోరు జీవితంలో. మీ వాడండి మా అమ్మాయిని కొట్టాడండి, మీ వాడు మా వాడిని కొట్టాడు కదా, ఇంకా మీతో మాకు సంబంధము లేదు అని పేరెంట్స్ పెట్టుకుంటారు గ్రడ్జెస్. కానీ పిల్లలు పెట్టుకోరు, ఎందుకంటే పిల్లలలో క్షమించే మర్చిపోయే లక్షణం. ఇక్కడ ఏదో మన మనవులు దేవుని సన్నిధిలో చెప్పుకొని జవాబులు పొందుకొని వెళ్ళడానికే కాదండి, మనం మారాల. హల్లెలూయా. వీ మస్ట్ చేంజ్, వీ మస్ట్ బీ ట్రాన్స్ఫార్మ్. ఎప్పుడో మారానండి అంటే కాదు, ప్రతిరోజు మారాలి. హల్లెలూయా. వీ మస్ట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఎవ్రీ డే. ఎందుకంటే ఎప్పుడో మారాము, కానీ మళ్ళీ కొన్నిసార్లు లోక ప్రభావము, పరిస్థితుల ప్రభావము, ఆత్మీయంగా కొంచెం తగ్గిపోయినప్పుడు కొన్నిసార్లు ఏదో ఒక బలహీనత మళ్ళీ మనలో కనబడుతుంది. అందుచేత ప్రతిరోజు దేవుని సన్నిధిలో, ప్రతి సందర్భంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం నూతన పరచబడుతూ ఉండాలి.